ప్రేక్షక మహాశైలకు మరియు యూట్యూబ్లో వీడియో చూసే నా యొక్క వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్కి అందరికీ నా ధన్యవాదాలండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి అందరూ కూడా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ అండి. నన్ను ఎంతగా ఆదరించి నా వీడియోలని సపోర్ట్ చేసి చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, సల్మాన్ ఖాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అంతేకాకుండా సల్మాన్ ఖాన్ చేసిన తప్పేంటి అన్న టాపిక్ మీద నేను ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. సో నాకు దొరికిన ఆధారాల ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం నేను మీకు అందజేసే ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయబాకండి. ఫుల్ వీడియో చూడండి. మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు ఒక అవగాహన వచ్చింది. దయచేసి ఇప్పుడు నేను చేసే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకు నచ్చిద్దని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. థ్యాంక్ యూ. లవ్ యూ టు ఆల్. బాలీవుడ్ టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకళ్ళు. నిజానికి సల్మాన్ ఖాన్ గుర్తింపే వేరనమాట. ఎందుకంటే తన యొక్క డ్యాన్స్ కానీ, అదేవిధంగా తన యొక్క యాక్షన్ కానీ అందరూ కూడా చాలా బీభత్సంగా మంచి మంచి ఫ్యాన్స్ అనేవి ఉన్నారు. నిజానికి ఇంతమంది ఫ్యాన్స్ యొక్క హృదయాల్ని ఆకట్టుకున్న సల్మాన్ ఖాన్ని మాత్రం చంపాలని ఎందుకు అనుకున్నారు? ఓకే, స్టార్ట్ చేసేద్దాం వీడియో. లేట్ చేయద్దు, ఎందుకంటే అసలే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. స్క్రిప్ట్ చేయకండి. సల్మాన్ ఖాన్కి బిస్మయి కమ్యూనిటీకి మధ్య యొక్క వివాదం అనేది ఇప్పటిది కాదు. 1998లో చేసిన ఒక సరదా కోసం చేసిన ఒక వివాదం వల్ల నేటికి బిస్మయి కమ్యూనిటీ అనేది సల్మాన్ ఖాన్ని వెంటాడుతూనే ఉంది. కాబట్టి సల్మాన్ ఖాన్ చేసిన తప్పేంటి అంటే, 1999లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, కరిష్మా కపూర్ వీరందరూ కలిసి నటించిన హమ్ సాత్ సాత్ హై అనే సినిమా అనేది రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా అనేది మంచి విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ కెరియర్లోనే హమ్ సాత్ సాత్ హై అనే మూవీ మంచి హిట్గా నిలిచింది. 1998లో ఈ సినిమా కోసం రాజస్థాన్లోని జోధ్పూర్కు అందరూ కలిసి వెళ్ళారనమాట. నిజానికి ఈ మూవీ టీం మొత్తం కలిసి జోధ్పూర్లోనే ఎక్కువ ఈ షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. జోధ్పూర్లో అందమైన రాజభవంతులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జోధ్పూర్ చుట్టుపక్కల అడవులు కూడా చాలా ప్రసిద్ధిగా ఉంటాయి. దానితో సినిమా షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత సినిమా టీం మెంబర్స్ అండ్ వాళ్ళందరూ కూడా ఆ అడవులకు వేటకు అనేది వెళ్తూ ఉండేవాళ్ళు సరదాగా. 1998 సెప్టెంబర్ 16న సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు వీరంతా కలిసి ఒక జీప్లో జోధ్పూర్ దగ్గరలో ఉన్న బాపత్ అడవిలో మంతానియా అనే గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన దగ్గర ఉన్న గన్నుతో 2 కృష్ణ జింకల్ని కాల్చి చంపేశాడు. కృష్ణ జింకల్ని బ్లాక్ బాక్స్ అని కూడా అంటారు. సెప్టెంబర్ 16న జింకల్ని కాల్చి చంపిన తరువాత సెప్టెంబర్ 28, 1998 జోధ్పూర్ ఫార్మసీలో ఇంకో జింకని కూడా కాల్చి చంపాడు. దాంతో 1998 అక్టోబర్ 2న బిష్నోయ్ కమ్యూనిటీ వారు సల్మాన్ ఖాన్ మరియు ఆ సినిమాలో నటించిన కొందరు యాక్టర్ల మీద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు యాక్ట్ ప్రకారం మొత్తం 4 వేరువేరు కేసులు పెట్టారు. అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం మరియు ఆయుధాల చట్టం ప్రకారం 2 కృష్ణ జింకలను వేటాడి చంపినందుకు 2 కేసులు, లైసెన్స్ ఉన్న తుపాకుల్ని అనవసరంగా ఉపయోగించినందుకు మరొక కేసు. ఈ విధంగా మొత్తం కలిపి 4 కేసులు సల్మాన్ ఖాన్ మీద నమోదయ్యాయి. ఈ విధంగా 1998 అక్టోబర్ 2న బిష్నోయి కమ్యూనిటీకి సల్మాన్ ఖాన్కి మధ్యన వివాదం అనేది మొదలయ్యింది. బిష్నోయి కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 1998 అక్టోబర్ 12న సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్ట్ అయిన సల్మాన్ ఖాన్ వెంటనే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. 1998 అక్టోబర్లో కేసు నమోదు అయితే 7.5 సంవత్సరాల పాటు ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత 2006 ఏప్రిల్ 10న జోధ్పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ని దోషిగా నిర్ధారించి
తీర్పు అనేది ఇవ్వటం జరిగింది. 25,000 జరిమానాతో పాటు 5 సంవత్సరాల శిక్ష కూడా విధించటం జరిగింది సల్మాన్ ఖాన్కి. 2007 ఆగస్టు 24న జోధ్పూర్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సల్మాన్ ఖాన్ జోధ్పూర్ డిస్టిక్ కోర్టుకి అప్పీల్ చేశాడు. కానీ జోధ్పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ఇచ్చిన అప్పీల్ని రిజెక్ట్ చేశారు. ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి అని ఆదేశించింది. దాంతో వెంటనే సల్మాన్ ఖాన్ని జోధ్పూర్ సెంట్రల్ జైల్లో పెట్టారు. సల్మాన్ ఖాన్ని జైల్లో వేయడంతో సల్మాన్ ఖాన్ తరపున ఉన్న న్యాయవాదులు రాజస్థాన్ హైకోర్టులో జోధ్పూర్ డిస్టిక్ కోర్ట్ ఇచ్చిన తీర్పు మీద అప్పీల్కు వెళ్లారు. దాంతో 2007 ఆగస్టు 31న రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ ఖాన్కి విధించిన సెక్షన్ రద్దు చేసింది. దాంతో పాటు తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ సమయంలో సల్మాన్ ఖాన్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. 2007 నుంచి విచారణ చేసిన రాజస్థాన్ హైకోర్టు 2016 దాదాపు 12 సంవత్సరాల వరకు సుదీర్ఘ విచారణ చేసి కృష్ణ జింకలు జింకారా చనిపోవడానికి సల్మాన్ ఖాన్ కారణమని రుజువు చేసేందుకు ఆధారాలు లేవు అంటూ 2016 జూలై 25న సల్మాన్ ఖాన్కి ఈ కేసులో జోధ్పూర్ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో జోధ్పూర్ హైకోర్టు సల్మాన్ ఖాన్ని నిర్దోషిగా ప్రకటించడానికి సవాలు చేస్తూ 2016 అక్టోబర్ 19న రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2016 నవంబర్ 11న రాజస్థాన్ ప్రభుత్వం చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2017 ఫిబ్రవరి 15న కృష్ణ జింకల వేట కేసులో పూర్తి విచారణ బాధ్యతల్ని జోధ్పూర్ ట్రయల్ కోర్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ కేసు మళ్ళీ జోధ్పూర్ ట్రయల్ కోర్టు ముందుకు వచ్చింది. 18/28న జోధ్పూర్ ట్రయల్ కోర్టులో ఈ కేసుకి కావాల్సిన పూర్తి విచారణ అనేది జరిగింది. ఇక 2018 ఏప్రిల్ 5న జోధ్పూర్ కోర్టు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అదేవిధంగా సల్మాన్ ఖాన్ నిర్దోషిగా విచారిస్తూ 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10,000 జరిమానాగా విధించింది. దాంతో వెంటనే సల్మాన్ ఖాన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 7 వరకు సల్మాన్ ఖాన్ జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఏప్రిల్ 7న సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. సల్మాన్ ఖాన్ కి శిక్ష పడి బెయిల్ మీద రిలీజ్ అయినప్పటికీ ఆయన మీద ఆయుధాల చట్టాల మీద నమోదైన కేసు ఇంకా అలాగే ఉంది. 1998 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో మొత్తంగా ఇదంతా సల్మాన్ ఖాన్ మీద నమోదైన ఈ కృష్ణ జింకల వేట చింకరాల వేట కేసు గురించి ముఖ్యమైన సమాచారం. ఈ మొత్తం కేసులన్నిటిలో సల్మాన్ ఖాన్ కి వ్యతిరేకంగా పోరాడింది బిష్నోయ్ కమ్యూనిటీ. ఈ 20 సంవత్సరాల పాటు బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ కి శిక్ష విధించేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సల్మాన్ ఖాన్ ని దోషిగా నిరూపించేటందుకు బిష్నోయ్ కమ్యూనిటీ చాలా పోరాటం చేసింది. కాబట్టి బిష్నోయ్ కమ్యూనిటీ గురించి చెప్పాలంటే వీరికి చాలా పెద్ద చరిత్ర అనేది ఉంది. బిష్నోయ్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవారు. వీరిని బిష్నోయ్ ట్రైబ్స్ అంటారు. సాధారణంగా ట్రైబ్స్ గురించి మనందరికీ తెలుసు. ట్రైబ్స్ అంటే గిరిజనులు అని. గిరిజనులు ఎక్కువ అడవుల్లో కొండ ప్రాంతాల్లో ఉంటారు. ట్రైబ్స్ ఎప్పుడు అడవులను ప్రకృతిని గౌరవిస్తూ అడవుల మీదే ఆధారపడి ఉంటారు. సాధారణంగా ట్రైబ్స్ గురించి మనందరికీ తెలుసు. ట్రైబ్స్ అంటే గిరిజనులు అని. గిరిజనులు ఎక్కువ అడవుల్లో కొండ ప్రాంతాల్లో ఉంటారు. ట్రైబ్స్ ఎప్పుడు అడవులను ప్రకృతిని గౌరవిస్తూ అడవుల మీదే ఆధారపడి ఉంటారు. బిష్నోయ్ ట్రైబల్ కమ్యూనిటీ గిరిజనుల్లోనే చాలా విలాసవంతమైన విలక్షణమైన కమ్యూనిటీ. సాధారణంగా గిరిజనులు అడవుల సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ బిష్నోయ్లు మాత్రం అడవుల్లో ఉన్న వన్యప్రాణుల్ని కాపాడటానికే జీవిస్తూ ఉంటారు. ఎంతలా అంటే బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు ప్రాణాలు సైతం తెగగా పెట్టి వాళ్ళ యొక్క జీవరాశుల్ని కాపాడుకుంటూ ఉంటారు. బిష్నోయ్ కమ్యూనిటీ వారు ప్రకృతిని, జంతువులను దైవంతో సహంగా చూస్తూ ఉంటారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో బిష్నోయ్ కమ్యూనిటీ వారు ఉన్నారు.
విష్ణుమూర్తిని దైవంగా కొలిచే బిష్ణయి కమ్యూనిటీకి ఆ విష్ణువు పేరు మీదుగానే బిష్ణయి అనే పేరు వచ్చింది. 14వ శతాబ్దం చివరిలో జంబేశ్వర్ బాబా అనే మత గురువు విష్ణు కమిటీని స్థాపించాడు. జంబేశ్వర్ బాబా చాలా గొప్పవారు. 14వ శతాబ్దం చివరిలో హిందూ మత వ్యాప్తి కోసం గురు జంబేశ్వర్ బాబా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు తిరిగి విష్ణు కమ్యూనిటీకి సంబంధించి 29 సూత్రాలను తయారు చేశాడు. 29 సూత్రాల్లో పెద్దలను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, దేశభక్తిని గౌరవించడం, నీతి నియమ నిబంధనలతో ఉండటం, చెట్లను మరియు జంతువులను దైవంగా చూసుకోవటం, వాటి యొక్క రక్షణ ఎప్పుడూ వీళ్ళు చూసుకుంటూ ఉంటూ వాటిపైనే జీవనాధారం గడుపుతూ వాటిని ఎటువంటి హాని చేయకోకుండా ఒక దైవంలా కొలుస్తూ ఉంటారు. ఈ బాబా చెప్పిన విధంగా 29 సూత్రాలను కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ చాలా గౌరవంగా ఉంటూ అడవిని మరియు జంతువుల్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ దైవంలా కొలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి ప్రకృతిని కాపాడటం కోసం ప్రాణాలు సైతం అర్పించుకుంటూ చరిత్ర అనేది చెప్పుకుంటూ చాలా చాలా పెద్ద చరిత్రలాగా నిలిచిపోతూ ఉన్నారు బిష్ణయి కమ్యూనిటీ వాళ్ళు. బిష్ణయి కమ్యూనిటీకి సంబంధించి ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం జోధ్పూర్ రాజు అభయ్ సింగ్ ఒక కోటను నిర్మించడం కోసం కావాల్సిన కలపను సిద్ధం చేయమని సైనికులని అడవికి పంపించాడు. అడవిలో చెట్లను నరకడం ఇష్టం లేని బిష్ణయి కమ్యూనిటీ వాళ్ళు ఆ సైనికులని చెట్లను నరకడం అడ్డుకున్నారు. ఆ సైనికులు బిష్ణయి కమ్యూనిటీ వాళ్ళ అభిప్రాయాన్ని లెక్కించకుండా ఆ కలపని నరకడానికి సిద్ధపడ్డారు. దాంతో బిష్ణయి కమ్యూనిటీకి చెందిన అమృతాదేవి అనే మహిళ దాదాపు 300 మందితో కలిసి ఆ సైనికుల మీద తిరుగుబాటు చేసింది. దానితో ఆ తిరుగుబాటు ఉద్యమంగా మారింది. అయినా సైనికులు వారి మాటలు లెక్క చేయపోయేసరికి బిష్ణయి కమ్యూనిటీ ప్రజలు సైనికులు ఆ చెట్లను నరుకుతుంటే ఆ చెట్లను గట్టిగా వాటేసుకున్నారు. సైనికులు మాత్రం ఎటువంటి లెక్క చేయకుండా 300 మంది బిష్ణయి కమ్యూనిటీ వాళ్ళను నరికేశారు. బిష్ణయి కమ్యూనిటీ చేసిన త్యాగం గురించి దాంతో అందరికీ తెలిసింది. వెంటనే జోధ్పూర్ మహారాజు ఆ చెట్లను నరకడం ఆపేసి వెంటనే వెనక్కి రమ్మని ఆదేశించాడు. ఈ విధంగా బిష్ణయి కమ్యూనిటీ ప్రజలు ప్రకృతిని ఎంత బాగా ప్రేమిస్తారు అన్న దాన్ని బట్టి ఈ యొక్క కథే నిదర్శనం. ఈ విధంగా బిష్ణయి కమ్యూనిటీ ప్రజలు కృష్ణ జింకల్ని దైవంగా ఆరాధిస్తారు, చాలా అమితంగా చూసుకుంటారు. అడవులను జంతువులను ఇష్టంగా చూసుకునే వీరు దైవంగా చూసుకునే కృష్ణ జింకను కాల్చి చంపితే సహిస్తారా? సల్మాన్ ఖాన్ యొక్క విషయంలో కూడా ఇదే జరిగింది. అంతేకాకుండా బిష్ణయి కమ్యూనిటీ మొత్తం కూడా సల్మాన్ మీద తిరుగుబాటు చేసింది. సల్మాన్ ఖాన్కి శిక్ష పడేదాకా పోరాడింది. అయితే మూగజీవాలు మరణించడానికి కారణమైన సల్మాన్ ఖాన్కి సరైన శిక్ష పడలేదని వీరి అభిప్రాయం. అయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 25 సంవత్సరాల కన్నా ఎక్కువ కావస్తుంది. దాంతో చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయారు. బిష్ణయి కమ్యూనిటీలో కొద్దిమంది మాత్రం సల్మాన్ ఖాన్ చేసిన యొక్క పనిని జీర్ణించుకోలేకపోయారు. వీరిలో ముఖ్యంగా లారెన్స్ బిష్నోయి అనే గ్యాంగ్స్టర్ కూడా ఉన్నాడు. అసలు ఎవరు ఈ లారెన్స్ బిష్నోయి అంటే, లారెన్స్ బిష్నోయి పంజాబ్కు సంబంధించిన ఫిరోజ్పూర్కి చెందిన ఒకడు. వీరి తండ్రి హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆ తరువాత ఆయన పోలీసు ఉద్యోగం అనేది వదిలేసి వ్యవసాయంలో స్థిరపడ్డాడు. లారెన్స్ బిష్నోయి 1993 ఫిబ్రవరి 12న జన్మించాడు. అంటే 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని వేటాడినప్పుడు లారెన్స్ యొక్క వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. చిన్నప్పటి నుంచి లారెన్స్ బిష్నోయి వారి యొక్క కమ్యూనిటీ సూత్రాలను పాటిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా హిందూ మతం మీద అపరమైన గౌరవంతో ఉండేవాడు. ప్రకృతిని, చెట్లని, జంతువులను దైవంతో చూడమన్న వారి యొక్క నియమ నిబంధనలను ఎంతో గౌరవంతో ఆశించేవాడు. అలాంటి లారెన్స్కి తాను ఎదుగుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని వేటాడిన విషయం తెలుసుకుని తన మీద అపారమైన ద్వేషం అనేది పెంచుకున్నాడు. చండీగఢ్లో BA చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబట్టాడు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి లా కూడా పూర్తి చేశాడు. లా చదివేటప్పుడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈ విధంగా చదువుకుంటున్నప్పుడు పంజాబ్లో కొందరి యొక్క క్రిమినల్స్తో పరిచయం అనేది ఏర్పడింది. ఆ పరిచయాల వల్ల లారెన్స్ బిష్నోయి కూడా క్రైమ్స్ చేయటం మొదలెట్టాడు. 2010లో లారెన్స్ మీద అటెంప్ట్ టు మర్డర్ మీద కేసు అనేది నమోదయ్యి 2011లో రాబరీ కేసులో మరో FIR నమోదయ్యింది. దాంతో అప్పటి నుంచి లారెన్స్ బిష్నోయి క్రిమినల్స్ యాక్టివిటీ మీద కొంచెం ప్రోత్సాహం చూపించడం ప్రారంభమైంది. పోలీస్ అధికారుల పిల్లలతో స్నేహం అనేది చేసేవాడు. అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చేయటం మొదలెట్టాడు.
2018 వరకు కూడా ఇతని గురించి ఎవరికీ తెలియదు. 2018లో సల్మాన్ ఖాన్ని చంపేటందుకు రెక్కీ చేయించాడు. రెక్కీ చేయడానికి వచ్చిన వ్యక్తి పోలీసులకు దొరకడంతో లారెన్స్ గురించి వెలుగులోకి వచ్చింది. కృష్ణ జింకల్ని చంపినందుకు సల్మాన్ ఖాన్ని తన యొక్క గ్యాంగ్ వెంటాడుతుందని అప్పుడు సల్మాన్ ఖాన్కి తెలిసింది. దాంతో లారెన్స్ బిష్నోయి తను తాను గ్యాంగ్స్టర్గా పరిచయం చేసుకున్నాడు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఇలాంటి వాటిల్లో లారెన్స్ బిష్నోయి క్రైమ్స్ చేయటం మొదలెట్టాడు. ఇంటర్నేషనల్లా కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. లిక్కర్ మాఫియాని బెదిరించి డబ్బులు లాక్కునేవాడు. పంజాబ్లో సింగర్లని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. 2021లో లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ని మోస్ట్ వాంటెడ్ కేసులో చేర్చింది. 2022 మేలో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా వాళ్ళ యొక్క హత్య కేసులో ప్రమేయం ఉంది అని లారెన్స్ బిష్నోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లారెన్స్ బిష్నోయి జైల్లో ఉన్నా సరే తన గ్యాంగ్ని యాక్టివ్గా ఉంచుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. జైల్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ తన యొక్క గ్యాంగ్ని రన్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్న మాట. ఇది క్లుప్తంగా లారెన్స్ బిష్నోయికి సంబంధించిన వివరాలు. ఇప్పటికీ లారెన్స్ బిష్నోయి జైల్లోనే ఉన్నాడు. గతంలో సల్మాన్ ఖాన్ని చంపుతానని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. కృష్ణ జింకల్ని చంపిన సల్మాన్ ఖాన్ బహిరంగంగా బయట తిరుగుతున్నాడు అనేది లారెన్స్ బిష్నోయి యొక్క కోపము. దాంతో 2018 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చంపేటందుకు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తన యొక్క గ్యాంగ్తో ఉన్నాడు అని తెలుసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సల్మాన్ ఖాన్కి ప్రభుత్వం వైట్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఇచ్చింది. అయితే తాజాగా 2024 ఏప్రిల్ 14న తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ హౌస్ మీద ఇద్దరు వ్యక్తులు 5 రౌండ్లు కాల్పుకు పాల్పడ్డారు. ఈ 5 రౌండ్లలో ఒక బుల్లెట్ సల్మాన్ ఖాన్ యొక్క బాల్కనీలో కూడా పడింది. సల్మాన్ ఖాన్ యొక్క ఇంటి మీద కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనేది ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి సాగర్ పాల్, విక్కీ గుప్తా అనే ఇద్దరిని ఏప్రిల్ 15న అరెస్ట్ కూడా చేశారు. వారి విచారణలో తెలిసిన అంశం ఏమిటి అంటే వీరు లారెన్స్ బిష్నోయి యొక్క గ్యాంగ్ సభ్యులే. లారెన్స్ బిష్నోయి జైల్లో ఉండగా వీరు ఈ దాడికి ఎలా పాల్పడ్డారు అంటే లారెన్స్ బిష్నోయి తమ్ముడు అన్ముల్ బిష్నోయి ఈ దాడికి పాల్పడ్డాడు. లారెన్స్ బిష్నోయి గ్యాంగ్లో అల్ముల్ బిష్నోయి కూడా ఈ గ్యాంగ్లో కీలకంగా ఉండేవాడు. లారెన్స్ బిష్నోయి జైల్లో ఉండంగా అన్ముల్ బిష్నోయి లారెన్స్ బిష్నోయికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేవాడు. అయితే సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిగినాక అన్ముల్ బిష్నోయి ఫేస్బుక్లో ఏమని రాశాడో మీ అందరికీ తెలుసా? మేము కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాం కాబట్టి మా బలం ఎంత తీవ్రంగా ఉంటుందో చూసుకో. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని రాశాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిష్నోయి కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలని ఉందో. అయితే లారెన్స్ బిష్నోయి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు అనేవారు కూడా కొంతమంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద హీరోల్ని బెదిరించి మరింత మంది దగ్గర గ్యాంగ్స్టర్ వ్యవహారాలు నడిపించవచ్చు అని తన యొక్క గొప్పని తెలుపుకుంటున్నాడని బయట చెప్పుకునేవారు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క విషయం మీద టాపిక్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోకి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ కింగ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.